శివాయ. ఇవాళ మనం ఉచ్చిష్ట గణపతి పూర్ణ సాధనని, అందులో ఉన్న 12 భాగాల్లో 4వ భాగాన్ని ఇవాళ చెప్పుకుంటున్నాం. దాన్నే ఉచ్చిష్ట బ్రహ్మతత్వం అనే విధంగా వివరిస్తున్నాను. ఈ 4వ భాగానికి స్వాగతం. ఈ భాగంలో మనం ఈ సిరీస్ యొక్క హృదయాన్ని తాకబోతున్నాం. అది ఉచ్చిష్ట బ్రహ్మతత్వం. ఈ తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఉచ్చిష్ట గణపతి సాధన, ఉపాసన అసాధ్యం. ఎందుకంటే ఈ దేవత ఈ తత్వం యొక్క మూర్తీభావమే. తత్వం తెలియకుండా దేవతను పూజించడం, దేవుడిని తెలియకుండా పేరు ఉచ్చరించడం, ఇది బాహ్య శబ్దంగా మిగిలిపోతుంది. లోతైన సంబంధం ఏర్పడదు సాధకులకి. ముందుగా ఉచ్చిష్టం అనే పదం యొక్క అర్థం చూద్దాం. వ్యవహారిక భాషలో ఉచ్చిష్టం అంటే తిన్న తర్వాత మిగిలిన ఆహారం ఎంగిలి అంటారు. ఈ అర్థంలో ఉచ్చిష్టం అశుచి, త్యాజ్యం. మన సామాజిక జీవితంలో ఉచ్చిష్టాన్ని తొలగిస్తాం, శుభ్రపరుస్తాం, దానిని తాకరాదని నివారిస్తాం. ఇది లౌకిక అర్థం. కానీ వేద దృష్టిలో ఉచ్చిష్టాన్ని పూర్తిగా భిన్నమైన, అత్యంత ఉన్నతమైనగా అర్థం ఉంటుందనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. వేదంలో ఉచ్చిష్టం అంటే మిగిలిపోయినది, శేషం, అవశేషం. కానీ ఇది సాధారణ శేషం కాదు అనే విషయాన్ని గ్రహించండి. ఈ సృష్టి ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిపోయిన పరబ్రహ్మ యొక్క శాశ్వత తత్వం అని గ్రహించండి. ఈ అర్థంలో ఉచ్చిష్టం అత్యంత పవిత్రమైనది, అత్యంత ఆరాధనీయమైనది. అధర్వణ వేదంలోని 11వ కాండంలో 7వ సూక్తంలో ఉచ్చిష్ట బ్రహ్మ సూక్తం ఉంటుంది. ఈ సూక్తం అత్యంత గంభీరమైనది మరియు తాత్విక సూక్తాల్లో ఇది అగ్రగణ్యమైనది. ఏ వేదంలో ఇంత స్పష్టంగా, ఇంత ధైర్యంగా ఈ అద్వైత తత్వం ప్రకటించబడలేదు. ఈ సూక్తం ఋషి ఏమి చెబుతున్నాడంటే, ఉచ్చిష్టం, ఈ ఉచ్చిష్టంలో నామా ఉంది, ఉచ్చిష్టంలో రూపం ఉంది, ఉచ్చిష్టంలో లోకం ఉంది, ఉచ్చిష్టంలో ఇంద్రుడు, అగ్ని, విశ్వదేవతలు అందరూ ఉన్నారు. ఉచ్చిష్టంలో రుక్, యజస్, సామ 3 వేదాలు ఉన్నాయి. ఉచ్చిష్టంలో సత్యము, తపస్సు, శ్రద్ధ ఉన్నాయి. ఉచ్చిష్టంలో గతం, వర్తమానం, భవిష్యత్ అన్నీ ఉన్నాయి. ఉచ్చిష్టంలో జన్మ ఉంది, మరణం ఉంది. ఉచ్చిష్టమే వీటికి అతీతం కూడా. ఉచ్చిష్టంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. ఉచ్చిష్టంలో దేవలోకం, మనుష్యలోకం, పితృలోకము అన్నీ ఉన్నాయి. ఈ మాటలు వింటే చాలామందికి ఆశ్చర్యం కలగక మానదు. మనం అశుచిని అనుకునే ఉచ్చిష్టంలో సమస్త సృష్టి ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా రావచ్చు. అవును అని వేదం ఘోషిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉచ్చిష్టం అంటే ఎంగిలి కాదు. ఇక్కడ సృష్టికి ముందు, సృష్టి సమయంలో, సృష్టి తర్వాత ఎల్లప్పుడూ ఉండే ఆ పరబ్రహ్మ తత్వం. సృష్టి జరిగినప్పుడు పరబ్రహ్మ తగ్గిపోలేదు. సృష్టి జరిగినప్పటికీ ఆ పరబ్రహ్మ అంతా అలాగే మిగిలిపోయాడు. గుర్తుంచుకోండి, ఆ మిగిలిపోవడం యొక్క స్వభావాన్నే ఉచ్చిష్టమని అంటారు. ఈశాన్య ఉపనిషత్తుల్లో కూడా ఇదే భావన ప్రతిధ్వనిస్తుంది. ఆ భావనే మనం చాలాసార్లు ఈ శ్లోకం వినే ఉంటారు చాలామంది. పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అనే శ్లోకాన్ని పూర్తిగా అయిన ఉంటారు మీరు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అనే ఈ శ్లోకం చాలాసార్లు వినుంటారు. పూర్ణం నుండి పూర్ణం వెలువడినా పూర్ణమే మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన పూర్ణమే ఉచ్చిష్ట బ్రహ్మ. ఈ భావానికి అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక దీపం నుండి 1000 దీపాలు వెలిగించినా మూల దీపం యొక్క కాంతి తగ్గదు, అది అలాగే ఉంటుంది. 1000 దీపాలు వెలిగించిన తర్వాత కూడా మొదటగా దీపం ఉంటుంది కదా, మూల దీపం. ఆ మూల దీపం పూర్తిగా మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన మూల దీపమే ఉచ్చిష్టం. మరొక ఉదాహరణ చెప్తాను వినండి. సముద్రం నుండి ఎన్నో నదులు ఉద్భవిస్తాయి, మరెన్నో మేఘాలు ఏర్పడతాయి, ఎన్నెన్నో వర్షము చిరుకులు పడతాయి. కానీ సముద్రం తరిగిపోదు, అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. సృష్టి జరిగినా జరగకపోయినా బ్రహ్మతత్వం పూర్తిగా అఖండంగా నిత్యంగా అలాగే ఉంటుంది. ఇదే ఉచ్చిష్ట బ్రహ్మతత్వం. ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే మన ప్రాపంచిక శుచి, అశుచి అనే భావనలు ఎంత పరిమితమైనవో తెలుస్తుంది. మనం ఒక వస్తువును చూసి అని మరొక వస్తువుని అశుచి అని అంటాం. ఒక వ్యక్తి
వ్యక్తిని పవిత్రమని మరొకరిని అపవిత్రమని విభజిస్తాం. ఒక స్థలాన్ని తీర్థంగా మరొక దాన్ని తాజ్యంగా చూస్తాం. కానీ వేద దృష్టిలో అన్నీ ఆ ఉచ్చిష్ట బ్రహ్మస్వరూపమే. అక్కడ శుచి లేదు, అక్కడ అశుచి లేదు. ఉన్నది ఒకటే ఒకటి, ఆ ఒక్క పరబ్రహ్మతత్వం మాత్రమే. అదే తీర్థంగా ఉంది, అదే తాజ్యంగా ఉంది. ఈ రెండిటి వెనక ఉన్నది ఒకే చైతన్యం. ఈ దర్శనమే తాంత్రిక సాధన యొక్క మూలం. ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం చెప్పాలి. వేదాంతం దృష్టిలో అద్వైతం ఉంది, తంత్ర దృష్టిలో కూడా అద్వైతం ఉంది. కానీ వేదాంతం ఈ అద్వైత భావనను బుద్ధి స్థాయిలో, విచార స్థాయిలో జ్ఞాన మార్గంతో సాధిస్తుంది. నేను ఎవరిని, ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మ ఏమిటి అనే విచారం చేస్తూ క్రమంగా ఏకీకృతాన్ని, ఏకత్వాన్ని గుర్తిస్తుంది. తంత్రం ఈ భావనను శరీర స్థాయిల్లో, అనుభవ స్థాయిల్లో, ప్రయోగ స్థాయిల్లో సాధిస్తుంది. మంత్రం, న్యాసం, ముద్ర, పూజ, ధ్యానం ఈ ప్రయోగాల ద్వారా శరీరంలోనే ఉన్న ఇంద్రియాలనే, మనసులోనే ఏకత్వాన్ని అనుభూతిని చేస్తుంది. ఉచ్చిష్ట బ్రహ్మతత్వం ఈ రెండు మార్గాలను కలిపే ఒక వారధి లాంటిదని గమనించండి సాధకులారా. ఇది వేదాంత గంభీరతను తాంత్రిక ప్రయోగంతో అనుసంధానం చేస్తుంది. అందుకే మౌదశాఖ ఈ సాధన రెండు ధారలుగా సంగమింపజేస్తుంది. ఉచ్చిష్ట బ్రహ్మసూక్తంలో మరొక ముఖ్యమైన భావన ఉంది. ఆ భావన ఏమిటంటే ఉచ్చిష్టమే సర్వ యజ్ఞాలకు మూలమని. ఎందుకంటే ప్రతి యజ్ఞంలో దేవతలకు అర్పించిన తర్వాత మిగిలిన భాగానే నిజమైన ప్రసాదంగా తీసుకుంటారు. ఆ ప్రసాదంలోనే దైవశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. మనం యజ్ఞంలో అగ్నికి హవిస్సు ఇస్తాం. ఆ హవిస్సును అగ్ని తీసుకెళ్లి దేవతలకి ఇస్తారు. ఆ దేవతలు ఆ హవిస్సుని స్వీకరించి ఆ తర్వాత మిగిలినది మనకు వస్తుంది. అదే ప్రసాదం అంటాం. అదే ప్రసాదం అని ప్రపంచం అంటుంది, కానీ దాన్నే ఉచ్చిష్టమని వేదం అంటుంది. అదే నిజమైన పవిత్రం అనే విషయాన్ని గ్రహించండి. అలాగే విశ్వ యజ్ఞంలో, సృష్టి అనే మహాక్రతువులో మిగిలిపోయిన ఆ పరబ్రహ్మ తత్వమే అన్ని శక్తులకు, అన్ని సిద్ధులకు మూలం. విశ్వం అనేది ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో ప్రతి జీవి ఒక హవిస్సు, ప్రతి కర్మ ఒక ఆహుతి. ఈ యజ్ఞం తర్వాత మిగిలిన పరబ్రహ్మ, అదే ఉచ్చిష్టం. ఎప్పుడైతే ఈ యజ్ఞం పూర్తిగా అయిన తర్వాత మిగిలినదే పరబ్రహ్మ, అదే ఉచ్చిష్టం, అదే మన ఉపాసనా లక్ష్యం. ఈ తత్వాన్ని మూర్తీభవించిన దేవత ఎవరు అని క్వశ్చన్ మనం వేసుకుంటే అతనే ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్ట బ్రహ్మతత్వం యొక్క సగుణ స్వరూపమే ఉచ్చిష్ట గణపతి. నిర్గుణతత్వం బుద్ధికి అందదు. దానిని ఉపాసించడం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఆ నిర్గుణతత్వం ఒక సగుణ రూపాన్ని ధరించింది. ఆ రూపమే ఉచ్చిష్ట గణపతి. ఈ రూపాన్ని ఉపాసించడం ద్వారా క్రమంగా నిర్గుణతత్వంలోకి ప్రవేశించడం ఈ సాధన యొక్క గమనం. ఇక తదుపరి భాగంలో మనం ఈ దేవత యొక్క స్వరూపాన్ని, ఆయన ధ్యాన శ్లోక భావాన్ని, ఆయన ప్రతీతాత్మక అర్థాలను వివరంగా చూద్దాం. ఒక చివరి మాట, ఈ తత్వం బుద్ధికి అందేది కాదు, హృదయానికి అందేది. బుద్ధిని దీనిని విశ్లేషించగలదు, వివరించగలదు, తర్కంగా అంగీకరించగలదు. కానీ నిజంగా అనుభవించడానికి హృదయం కావాలి. అందుకే ఈ భాగాన్ని ఒకసారి విన్న తర్వాత కొంత సమయం మౌనంగా కూర్చుని ధ్యానించండి. నేను చేస్తున్నది ప్రతిదీ ఆ ఉచ్చిష్ట బ్రహ్మ స్వరూపమే అని భావించండి. మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువును, ప్రతి జీవిని, మీ సొంత శరీరాన్ని కూడా ఆ తత్వం యొక్క వ్యక్తీకరణగా చూడండి. ఈ భావనే మీ సాధనకు పునాది అవుతుంది. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.